పరిపాలన ఎలా అనిపిస్తుంది అమ్మ? కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంటే పథకాల విషయంలో కానీ ఏం పథకాలు ఇస్తున్నాడు ఆయన? ఏం పథకాలు ఇవ్వట్లేదు, ఏమి లేదు. ఆయన ఎక్కిన కాంచి అందరూ ఇదే వ్యాపారాలుగా చాలా దెబ్బతింటున్నాయి. ఆయన అసలు ఎందుకు వచ్చాడు అనిపిస్తుంది. దాని మీద జగనే కరెక్ట్గా చెప్తాను, జగనే. ఏదైనా అమ్మఒడైనా ఏదైనా ఆయన బాగా ఇస్తాడు జగన్. వీళ్ళంతా జనాలంతా ఏం చేశారు? చంద్రబాబు నాయుడుకి వేశారు ఓటు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టిన పథకాల వల్ల ఓట్లు వేశారంటారా? అంతే కదా. మరి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే మరి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. రాష్ట్రం బీహార్ కంటే దిగజారిపోయింది. అందుకోసం అమలు చేయలేకపోతున్నాము. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటారు. వాళ్ళకి వీళ్ళకి ఏం కక్షలు, వాళ్ళకి వీళ్ళకి ఏమేమి ఉంటాయో కానీ ఎవరు వాళ్ళు అంతే, ఎవరు వాళ్ళు అంతేనే. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఈ పాటికి పిల్లలకి తల్లి అమ్మఒడి ఇస్తారు, పింఛన్ ఇస్తారు, మరేంటి పింఛన్ ఇస్తారు, మరి ఇది చేయూత. ఆయన ఇప్పుడు ఆడపిల్లలకి 1500 ఇస్తానని చెప్పాడు. పోస్ట్ ఆఫీస్లో అందరి దగ్గర 200 కట్టించుకున్నాడు. మరి ఏమి ఇస్తున్నాడు ఆయన? ఏమి ఇస్తున్నాడండి? అంటే ఖజానా ఖాళీగా ఉంది. ఏం ఖజానా ఖాళీగా ఉంది? అంత దొంగ ప్రజల దగ్గర డబ్బులు దొబ్బుతానికి చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజనే చాలా బాగుంది. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ నుంచి కానీ, రైల్వేస్ నుంచి కానీ, అక్కడి నుంచి కూడా రైల్వేస్కి ప్రాజెక్ట్స్ అవి తీసుకురావడం కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. లోకేష్ బాగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు అందరూ బాగా పనిచేస్తున్నారు. ఇది కంటిన్యూస్గా ఈ అభివృద్ధి ఇట్లాగే కనుకుంటే 5 ఏళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జగన్ వస్తాడు నేనేదో చేస్తాను పెరుగుతాననేది లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు పనిచేసింది ఆయన ఏం పెరిగాడో తెలుసు. ఆయన ఏం చేసింది ఏం లేదు. ఏదైనా అవాంతరాలకు కానీ వాటికి కానీ సింగనగర్ అవాంతరం కానీ చంద్రబాబు నాయుడు బాగా పనిచేశాడు. ఏదైనా అది ఇప్పుడే కదా, అది వరకు తుఫాను వచ్చినప్పుడు కూడా వైజాగ్ కూడా చాలా బాగా వర్క్ చేశాడు. ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి కానీ పాలసీ చెప్పుకోవడం నేను అది చేస్తాను అనేది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడున్న గవర్నమెంట్ అభివృద్ధి దిశలో చాలా బాగా పనిచేస్తుంది. సెంట్రల్ మినిస్టర్స్తో బాగా కోఆపరేషన్ అయిపోయి చేస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంటే చెప్పుకుంది చంద్రబాబు నాయుడు బాగా కోఆపరేట్ చేస్తున్నాడు సైట్స్కి వాటికి అనేది. మరి గత 5 ఏళ్ళలో ఈ డెవలప్మెంట్ ఎక్కడుంది? లేదు. కాబట్టి విజన్ అనేది చంద్రబాబు నాయుడుదే కరెక్టు. చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఇంకా చేస్తే నాట్ ఓన్లీ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది. ఈసారి మేమే గెలుస్తాము, ప్రజలు మా పక్షాన ఉన్నారు. అంతా ఒట్టిదే, ఏమీ లేదు. వాళ్ళు ఏం గెలుస్తారండి? ఏం చెప్పుకొని గెలుస్తారు? ఏం చెప్పుకొని గెలిచేది ఏం లేదు. పేపర్లో చూస్తే గత 5 ఏళ్ళలో అన్ని స్కాండల్స్, భూ స్కాండల్స్, కేసు స్కాండల్స్, ఆ పలమనేరు, తిరుపతి ఏంటి, ఇక్కడేంటి, కాకినాడ ఏంటి, ఇవన్నీ స్కాండల్సే కదా. అసలు అనవసరం. అతను రిటైర్ అయిపోయి విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఏది పొలం పనులు చేసుకోవటం, దున్నుకోవటం, చేసుకోవటం. ఆయన కూడా ఒక మిల్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకెటు బైరెటీస్ గన్లు అవన్నీ ఉంటాయి కదా, కూర్చొని వ్యాపారం చేసుకోవటం బెస్ట్. గతంలో చాలా బాగుంది. ఏ ఇబ్బందులు లేవు, అందరికి సమానంగా అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం బయటికి రావాలంటేనే ఆటో వేసుకుని భయం వేస్తుంది. హెల్మెట్ లేకపోతే కేజీలు లేస్తున్నారు. మా పిల్లలు కూడా భయపడుతున్నారు బయటికి రావాలంటే. క్షణం భయంగా ఉంది. వచ్చేదే అందులో దాంట్లోనే ఇది 1000 రూపాయలు పోతున్నాయి. మరి హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదు కదా, పోలీసు వారు కూడా మీ బాధ్యతగా చెప్తున్నారు కదా. మరి అది కరెక్టే, నేను కాదంటలా. కానీ దానికి కొద్దిగా రీతం చెప్తే బాగుంటుంది. పెట్టేసి తాళాలు చేసుకొని పక్కన పెట్టేసి రాజకీయాలకు అసలు భయం లేకుండా కొద్దిగా ఆపి చేస్తే బాగుంటుంది. అది అంటే మీకు ఎప్పుడు ఆపరేషన్ అయిందన్న? ఏం ఆపరేషన్ అయింది మీకు? లోపల స్టోన్స్ వచ్చినాయి అన్న. అప్పుడు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళా 2 లక్షలు తక్కువ అవుతున్నారు. అలాంటిది ఈయన గారు అది పెట్టడం వల్ల ఆరోగ్యశ్రీ నాకు చాలా ప్రాణంతో ఉన్నానంటే ఆయనే. వాస్తవం అండి, డబ్బులు లేవు. ఆ టైంలో ఆదుకున్నాడు ఆయన గారు.
జగన్ గారు కూడా మాకు 10,000 ఇచ్చాడు. ఇప్పుడు అవి కూడా లేవు. ఆటోల పరిస్థితి అంత మాత్రం ఉంది. ఆటోలు పెరిగిపోయినాయి బాగా. అది పరిస్థితి. మీకు ఏ సంవత్సరంలో ఆపరేషన్ అయ్యారా? వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆ టైంలో అయింది. పేద ప్రజలు బాగా ఆదుకున్నాడండి. మెయిన్ వాళ్ళు ఎంత తీసుకున్నారు, ఎంత పోగొట్టుకున్నారు, ఎంత అనేది మాకు అనవసరం. పేదల్ని బాగా చూసుకున్నాడు ఆయన. అందుకనే ఆయన అంటే వాళ్ళ ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ఆర్ అంటే బాగా అభిమానం. వీళ్ళు కూడా చేస్తే వీళ్ళకే అభిమానం ఉంటుంది, కాదంటలా. మాకు అందరూ ఒకటే. అదే పేదవాళ్ళు చూసిన వాడే మాకు దేవుడు. అంతేగాని మేము ఆయన దేశించట్లా. వాళ్ళు కూడా చేయమని వీళ్ళకంటే ఎక్కువే చెప్తాం. ఎవరు చేస్తే వాళ్ళకి. అది సార్. ఆయన వస్తాడని గ్యారంటీ ఏం లేదయ్యా. ఎవరు మేలు చేస్తే వాళ్ళే వస్తారు. ఆయన కూడా కొంతమంది చేసేవాళ్ళకి చేశాడు, చేయని వాళ్ళకి చేయలేదు. రుణమాఫీలు అంటే అది అలా కాదుగా. సంవత్సరానికి ఎంతని ఈ డ్వాక్రా లోన్ వాళ్ళకి సంవత్సరానికి ఎంత అని పెట్టాలి. కానీ ఈ నెలలో తీసుకునే వాళ్ళకి ఎంత, ఆ నెలలో తీసుకునే వాళ్ళకి అంత అని అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు పొదుపు సంఘం పొదుపు ఉందంటే పొదుపుకి సంవత్సరానికి ఇంత వేస్తాను నేను, పిల్లలకి ఇంత వేస్తా, అమ్మఒడి ఇంత వేస్తానని చెయ్యాలి. కానీ ఆ నెలలో తీసుకున్న వాళ్ళకి పడతాయి అంటే ఇప్పుడు 10 మంది తీసుకుంటారు, 10 మందికే పడతాయి. కాదమా 90 మంది ఉంటారు, 90 మంది ఉసురమంటున్నారుగా. అది కరెక్ట్ కాదు. ఆయన చేసింది కూడా కరెక్ట్ ఏం కాదు. మున్సిపాలిటీ వాళ్ళకంటే ఏదో పర్మనెంట్ చేస్తానని వాళ్ళ నాన్న చెప్పాడు, చేయలే. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనులు చేస్తున్నారు, ఒక్కళ్ళకి ఒక్క పని చేయలే. ఆయన కూడా చేశాడైంది. ఆయన పర్మనెంట్ చేశాడైంది. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా మనకి ఎవరైనా మేలు చేసిన వాళ్ళే, మనకి సహాయపడ్డోళ్ళే ఎవరైనా గెలుస్తారు. వాళ్ళు వీళ్ళని చంద్రబాబు నాయుడు కొడుకు అని కాదు, పవన్ కళ్యాణ్ అని కాదు. ఇంకా ఈయన ఉంది అయిపోయింది. ఎంత అయిపోయింది. 5 సంవత్సరాలు అయితే ఈయన రిటైర్మెంట్ అయిపోద్ది. మరి ఆయన కొడుకున్నాడు, ఆయన అది ఆలోచించుకోవాలి. ప్రజల గురించి ఆలోచించట్లా. మనం దోసుకుందామని ఆలోచించుకుంటున్నారు. అది మనం దోసుకుందాం, మనం బతికిపోయాం అని ఆలోచించుకుంటున్నారు. ప్రజల గురించి అయితే ఎవ్వరు ఆలోచించట్లా. ఆలోచిస్తే ఈ సరుకులు, ఈ కరెంటు బిల్లులు ఈ రకంగా పెంచరు. అవునా కాదా? పెంచరు. అది ప్రజల గురించి ఆలోచించేవాళ్ళైతే ఇవన్నీ పెంచరు. జనాల మీద భారం వేసేస్తున్నారు ఇష్టాసారంగా. ఇంటి పన్నులు ఏంటి, కరెంటు బిల్లులు ఏంటి, సరుకులు ఏంటి, అల్లాడిపోతున్నారు జనాలు చెప్పుకోలేక. ఉన్న ఆస్తులు పొలాలు కూడా జగన్మోహన్ రెడ్డి అన్నమాట మా ప్రభుత్వంలో 90% దాకా పథకాలు అమలు చేసాం. మేము అమలు చేశాడు, చేయలేదని అంట్లా. కాకపోతే ఇప్పుడు ఏమైనా చేస్తానంటున్నాడు. మరి చేస్తాడో చేయడో తెలియదు. చేసేదాకా లేదు, నమ్మకం లేదు. చెయ్యాలిగా చేస్తానని చెయ్యాలి. చేస్తేనేగా తెలిసేది. వస్తా అన్నదాన్ని నేను ఇస్తానని నమ్మకూడదని చెయ్యాలిగా. చేస్తేనే నమ్మేది ఎవరైనా. చేయకపోతే ఎవడు నమ్ముతాడు? నేను వస్తానంటే అర్దాకా వెళ్ళి వెనక మారిపోతా. వస్తానని ఇస్తానని అసలు నమ్మకూడదు. చేసి అప్పుడు చెప్పాలా చేశానని. కొన్ని సంక్షేమ పథకాల వల్ల ఆయన ఎక్కువ ఇది చేశారండి. డెవలప్మెంట్ లేకుండా చేశారు. లేకపోతే ఆయనే వచ్చేవాళ్ళు. మళ్ళీ డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టేటప్పటికి అది ఇదైంది. కాబట్టి నెక్స్ట్ వస్తే రావచ్చు. కానివ్వండి, కొన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పథకాలు తీసేశారు. దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. చూడాలి మరి. రేపు ఇంకా 3 years పైన ఉంటుంది కదండి. ప్రజలను ఆడి ఒక్కోసారి చెప్పలేము. ఇంకా ఉంటుంది కదా. ఈయన సంక్షేమ పథకాలు రేపు ఎక్కువ పెట్టి మళ్ళీ డెవలప్మెంట్ చేశారనుకోండి, అప్పుడు అది కూడా కష్టమైపోతుంది. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతవరకు సంక్షేమ పథకాలు చేశారు. ఆ ఓట్లన్నీ పడవచ్చు. చెప్పలేము సార్. మరి అది ఎట్లా ఉంటుందో నెక్స్ట్ చూస్తే కానీ తెలియదు. మా ప్రభుత్వంలో 90% దాకా మేము పథకాలు అమలు చేశాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నారు, ఏమీ అమలు చేయట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చేస్తున్నారు కానీ కొన్ని ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, ఏదో నెక్స్ట్ టైం ఇస్తామని ఏదో చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు ఈ రాజధాని డెవలప్మెంటు ఆ ఫండ్స్ అన్ని ఇటు మేము మళ్లించలేము అని చెప్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు కొంచెం వరకు వచ్చినా కానీ నెక్స్ట్ టైము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఫండ్స్ అవి ఇస్తే రికవరీ చేస్తారేమోనని. సంపద సృష్టిస్తామన్నారు ఎన్నికల ప్రచారాల్లో. వాటికి సంపద ఎక్కడ సృష్టించారో చెప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. 9 నెలలు అవుతుంది వచ్చి. ఏ సంపద సృష్టిస్తానంటే ట్యాక్స్లే ఎగుడు అంటున్నారు. మరి ఇంకా సోర్సెస్ ఏమైనా చూసుకోవాలి. ఏదైనా డెవలప్ చేయడం, పరిశ్రమలు రావడం అట్లాంటివి ఏమైనా జరిగితే సంపద వస్తుంది. కానీ మామూలుగా ఇప్పుడు బెనిమిది ట్యాక్స్ వేస్తే అది చాలా ఇదవుతుంది. మళ్ళీ అది గవర్నమెంట్కి ఇదవుతుంది. అది ఎక్కువ ట్యాక్స్ వేయకుండా
సోర్సెస్ చూసుకోవాలంటే మనకి ఏమైనా పరిశ్రమలు గిరిశ్రమలు ఈ 3 ఏళ్ళు ఏమైనా వస్తే డెవలప్ అవుతుందేమో చూడాలి. భూములకి ఎక్కడ చూడు కబ్జాలు చేయటమే, భూములు కబ్జా చేసిన మాది కూడా కాజేశారు. మేము ఏడుతున్నాం 3 ఏళ్ళు అయింది వేసి. అది పద్ధతి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రావు గారు వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళు మంత్రులందరూ ఏం చేస్తున్నారని ఆరా తీయాలా? ఎవరి కాళ్ళు భూములు కబ్జా చేసి లాగేసేసి సంపాదించుకున్నారు. అలవలచ్చనని ఏడుతున్నారు. అందుకు కొంత పోయింది, లేకపోయేవాడు కాదు జగన్. పథకాలు బాగానే కరెక్ట్గా ఇచ్చాడు, మంచిగా ఇచ్చాడు, అన్నయ్యన్నీ ఇచ్చాడు. అది కరెక్టే. వీళ్ళు మధ్యలో ఉన్నోళ్ళు మంత్రులు అందరూ కాజేసి ఈయనకి పేరు తెచ్చారు. మరి ఆ మంత్రులు ఏం చేస్తున్నారని ఈయనకి ఆరా కనుక్కోవాలి కదా. ఇప్పుడు ఈయన వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఇప్పుడు మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నాడుగా, ఎవరు అడ్డగోలుకి వెళ్ళొద్దు అది ఇదని అదుపులో పెట్టుకుంటున్నాడు. నువ్వు ఏ రోజున వచ్చి బయటకు వచ్చి ఏం జరుగుతుంది ఏంటని ఒక మీటింగ్ పెట్టి అడిగాడా? పాదయాత్ర చేశాడు, అడగలేదు. ఏ మంత్రులు ఏం చేస్తున్నాడు, నీ ఏరియాకు నువ్వేం చేసావు, నీ ఏరియాకు నువ్వేం చేసావు అని అడగలే. ఏ రోజున రాలా, వచ్చాడు, బటన్ నొక్కాడు, వెళ్ళిపోయాడు. జనాలు కష్టాలు తెలుసుకోవాలి కదా. నువ్వు బయటకు వచ్చాక మా భూమి కాజేశారండి, మాకు ఈ రోడ్డు పోయలేదు, మాకు ఇది చేయట్లేదు అని చెప్పాలి. జగన్ తప్పు కాదు, పక్కన ఉండోళ్ళే నాశనం చేశారు ఆయన్ని. అది కరెక్టా కాదు? అది ఆయన ఇదేలే, తెలుగుదేశంలే. ఆయన పెట్టేది లేదు, ఈయన పెట్టేది న్యాయమే. వచ్చాడు అసలు బూతులు తిట్టుకోవడం. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు బాబు. ఈ మంత్రులు ఈ గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక ఫస్ట్ జగన్మోహన్ దాంట్లోనే ఈ బూతులు తిట్టుకోవడం, ప్రతి వాళ్ళు బూతులు తిట్టుకోవడం. అంత చండాలంగా లేబర్ వాళ్ళకన్నా చండాలంగా బూతులు తిట్టుకోవడానికే ఆ వీడియో ముందరకు వచ్చి మాట్లాడేవాళ్ళు. ప్రతి ఒక్క నాయకుడు బూతులు తిట్టడానికి మాత్రమే కనపడేవాళ్ళు. ఈ రోడ్డు పోయినా నీకు ఇంట్లో ఏముంది, పంపు వస్తుందా, రోడ్డు పోయిందా అని వచ్చి ఒక మంత్రి వచ్చి అడిగిన వాళ్ళు లేరు. ఏదన్నా కొంచెం వీళ్ళు ఇటు అనగానే అక్కడికి వచ్చి తిట్టడం, బూతులు తిట్టడం. ఇంట్లో ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టల. ఈ మంత్రుల గురించే జగన్మోహన్ రావు గారు పోయారండి. ఆయన మంచోడు, తండ్రి మంచోడు, ఆయన మంచోడు, ఆయన ఇస్తానన్న పథకాలు ఇచ్చాడు. ఆయన మళ్ళీ రావాలి అని కోరుకునేవాళ్ళు కూడా బోళ్ళు మంది ఉన్నారు. అంతే కదా, ఇది ఉన్నది ఉన్నట్టే. ఈ బూతులు తిట్టుకోవడం కూడా చండాలంగా ఉంది.